హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్. ఈ రోజుల్లో పీసీఓడి ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు, ఎలాంటి ఇబ్బందులు అనేది ఉంటున్నాయి అనే దాని గురించి మనం ఇప్పుడు అన్హిత క్లినిక్ సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ మానస మేడం తో మాట్లాడదాం. పీసీఓడి ప్రాబ్లం గురించి మనం తెలుసుకుందాం. నమస్తే మేడం. హలో శ్రావణి. ఈ మధ్య మనం కామన్ గా పీసీఓడి గురించి ఎక్కువగా వింటున్నాము. అసలు పీసీఓడి అంటే ఏంటి, దీనికి గల కారణాలు ఏంటి? మీరు ఇవాళ పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజీజ్ పీసీఓడి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు కదా. సో ఇది ఇవాళ రేపు చాలా కామన్ గా వింటున్న ప్రాబ్లం. మనము పీసీఓడి అంటే అదొక లైఫ్ స్టైల్ ప్రాబ్లం లాగా అన్నమాట. మామూలుగా ప్రతి నెల మన బాడీలో ఒక అండం అనేది ఎదిగి విడుదల అవుతూ ఉంటుంది. ఈ పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ అండం ఎదుగుదలలో విడుదలలో ప్రాబ్లం వస్తుంది అనమాట. ఓకే, ఇట్స్ లైక్ అ లైఫ్ స్టైల్ డిజార్డర్ బేసికలీ చెప్పాలంటే. అంటే మనకి డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఇవన్నీ ఎలాగైతే మన లైఫ్ స్టైల్లో ప్రాబ్లమ్స్ వల్ల వస్తాయో అలాగే పీసీఓడి కూడా వస్తుంది. కారణం అంటే ఎగ్జాక్ట్లీ చెప్పడానికి ఇది అని ఏం లేదు. కొన్నిసార్లు జన్యుపరమైన కారణాలు ఉండొచ్చు. మోస్ట్లీ అన్హెల్దీ లైఫ్ స్టైల్ వల్ల కానీ, వెయిట్ గెయిన్, టైంకి ఫుడ్ తీసుకోకపోవటము, నిద్ర టైంకి లేకపోవటము, స్ట్రెస్, ఇలాంటి అన్ని కారణాల వల్ల బాడీలో హార్మోన్ ఫ్లక్చువేషన్స్ అనేవి వస్తాయన్నమాట. వీటి వల్ల ఈ అండం ఎదుగుదల అనేది కరెక్ట్గా అవ్వదు. అది అన్నం కరెక్ట్గా టైంకి రిలీజ్ అవ్వదు. దానివల్ల పీరియడ్స్ అనేవి కరెక్ట్గా టైంకి రావు, వెయిట్ పెరిగిపోతుంది. ఈ హార్మోన్స్ చేంజెస్ వచ్చేసరికి ఏమవుతుందంటే మొత్తం మేల్ హార్మోన్స్ టెస్టోస్టెరాన్ అనేది బాడీలో పెరిగిపోయి పింపుల్స్ వచ్చేస్తాయి. యాక్నే అంటారు. యాక్నే వచ్చేసి మొటిమలు వచ్చేస్తాయి. హెయిర్ పెరిగిపోతుంది. ఫేస్ మీద కానీ, ఛాతి మీద కానీ, పొట్ట మీద కానీ, మగవాళ్ళకి ఎలాగైతే హెయిర్ పెరుగుతుందో ఆడవాళ్ళు కూడా అలాగే పెరుగుతుంది అనమాట. సో ఇవి పీసీఓడి మామూలు లక్షణాలు ఇలా ఉంటాయి. ఈ పీరియడ్స్ సరిగ్గా రాకపోవడమే కాకుండా పీరియడ్స్ ఇర్రెగ్యులర్ గా రావటము, కొంతమందికి స్పాటింగ్ లా ఉండడము, బ్లీడింగ్ లా ఉండటము, లేదా ఒక 1 month 2 months తర్వాత పీరియడ్స్ వచ్చినప్పుడు హెవీగా ఉండటము, కంటిన్యూస్ గా ఉండడం, ఇలా రకరకాలుగా సిమ్టమ్స్ ఉంటాయి. ఓకే, ఇది బ్రీఫ్ గా పీసీఓడి గురించి. మేడం, పీసీఓడి ఏ ఏజ్ వాళ్ళకి ఎక్కువగా వస్తుంది? పీసీఓడిని తెలుసుకోవాలంటే ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలి? ఎస్, సో పీసీఓడిని ఏ వయసు వాళ్ళకి వస్తుంది అనేది చెప్పడం కష్టం అమ్మా. ఇవాళ రేపు పీసీఓడి మనం ప్రతి వయసు వాళ్ళకి చూస్తున్నాం. టీనేజర్స్ దగ్గర నుంచి ఈవెన్ మిడిల్ ఏజ్ ఉమెన్ దాకా ప్రతి ఒక్కరిలో పీసీఓడి కనిపిస్తుంది. ఈ పర్టికులర్ వయసు వాళ్ళకే వస్తుందని చెప్పలేము. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, పిల్లల్ని ఎక్కువ ఈ ట్యూషన్స్ కి వేయడాలు, లేకపోతే కోచింగ్ సెంటర్స్ లో ఉండడాలు, ఆ వయసు ఆడపిల్లలకు కంటిన్యూస్ గా లాంగ్ అవర్స్ కూర్చొని ఉండటము, అసలు సన్లైట్ ఎక్స్పోజర్ లేకపోవటము, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవటము, పాత రోజులాగా వాళ్ళకి ఆటలు అనేవి ఏవి లేకపోవడం వల్ల వాళ్ళు అసలు ఋతుక్రమం మొదలైన దగ్గర నుంచి వాళ్ళకి కొంత ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి. ఆ తర్వాత వాళ్ళు మా దగ్గరకు వచ్చేస్తారు. కొన్ని నెలల వరకు 2 months 3 months పీరియడ్స్ రావట్లేదు అంటారు. ఆ తర్వాత చూస్తే వాళ్ళు పీసీఓడి ప్యాటర్న్ లోకి వెళ్ళిపోతాయి. వాళ్ళ వాళ్ళ ఓవరీస్ పీసీఓలోకి వెళ్ళిపోతున్నాయి, అలా కనిపిస్తారు. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే ఈవెన్ ఆఫ్టర్ డెలివరీ తర్వాత కూడా, ఈవెన్ పిల్లలు పుట్టిన తర్వాత కూడా లేడీస్ వెయిట్ గెయిన్ అయిపోయి, యాక్టివిటీ లేక, అప్పటి వెయిట్ లాస్ అవ్వలేక అలాగే ఉంటే, దానివల్ల కూడా ఈవెన్ 20s and 30s లో కూడా పీసీఓడి డెవలప్ అయిన వాళ్ళని చూస్తున్నాం. సో కాబట్టి మనకి మన బాడీలో పీసీఓ డెవలప్ అయ్యే టెండెన్సీ ఉంటే అది ఏ వయసులో అయినా రావచ్చు. ఇప్పుడే వస్తుంది లేదా అది ఫ్యామిలీలో ఉంటేనే వస్తుంది, ఈ వయసులోనే వస్తుందని ఏం లేదు. ఫస్ట్ పాయింట్. ఓకే, సో ఫ్రమ్ టీనేజ్ టు 30s 40s వరకు ఎప్పుడైనా రావచ్చు. దెన్ సెకండ్, ఎలా గుర్తించాలి అనే దానికి మనకి సైంటిఫిక్ క్రైటీరియా ఉంది. మనకి 3 factors ఉండాలి గుర్తించడానికి. ఫస్ట్ క్లినికల్ గా అంటే మనకి పీరియడ్స్ సరిగ్గా రాకపోవటము, ఋతుక్రమం టైంకి రాకుండా డిలేగా రావటము, ఎందుకంటే అండం విడుదల అవ్వట్లేదు కాబట్టి. అది ఫస్ట్ పాయింట్ గుర్తించడానికి. సెకండ్ థింగ్, హార్మోన్ టెస్ట్లు. కొన్ని బ్లడ్ టెస్ట్లు ఉంటాయి, మీ డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్తారు. అవి చేసినప్పుడు వాటిలో తేడాలు ఉన్నప్పుడు. 3, అల్ట్రాసౌండ్. దాంట్లో మనకి ఓవరీస్ లో పీసీఓ ప్యాటర్న్ ఉంది అని తెలిస్తే ఈ మూడిట్లో కనీసం 2 అయినా ఉండాలి. ప్లస్
క్లినికల్ గా చూసినప్పుడు బాగా ఎక్స్ట్రీమ్ ఉన్న వాళ్ళకి ఈ మొటిమలు రావటము, హెయిర్ గ్రోత్ ఉండటం మాకు కూడా తెలుస్తుంది. కాకపోతే అందరిలో అన్ని ఉండవు, అన్ని క్రైటీరియా ఉండాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ అంటే మనం చెక్ చేసినప్పుడు పీరియడ్స్ డిలేగా ఉండి పీసీఓ ప్యాటర్న్ అని స్కాన్ లో రావచ్చు. 2 ఫ్యాక్టర్స్ ఉన్నా కూడా పీసీఓడి అనుకోవచ్చు. లేదా మనకి హార్మోన్స్ ఫ్లక్చువేషన్ ఉండి పీరియడ్స్ డిలేగా ఉండొచ్చు, అల్ట్రాసౌండ్ లో పీసీఓ ప్యాటర్న్ ఉండకపోవచ్చు, అలా కూడా ఉండొచ్చు. సో మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు మీ క్లినికల్ హిస్టరీని బట్టి, మీ ఫిజికల్ అపియరెన్స్, మీ యాక్టివిటీని బట్టి, దెన్ మీ అల్ట్రాసౌండ్ ఫీచర్స్ అన్నిటిని బట్టి మీకు పీసీఓ ఉందా లేదా అనేది నిర్ధారిస్తారు. పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ వస్తుందా మేడం? తప్పకుండా వస్తుందమ్మా, ఎందుకు రాదు. చాలా మంది పీసీఓ ఉన్న వాళ్ళు టెన్షన్ పడిపోతుంటారు, ఇంకా పీసీఓ ఉంది కాబట్టి మాకు పిల్లలు పుట్టరేమో అని. అలా ఏం లేదు. పీసీఓడి వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ ఇన్ఫర్టిలిటీ. అంటే మనం అనుకున్నట్టు అండం కరెక్ట్ గా ఎదిగి రిలీజ్ అవ్వదు కాబట్టి పిల్లలు పుట్టడంలో ఇబ్బంది అవుతుంది. పిల్లలు పుట్టకపోవటానికి పీసీఓడి వన్ ఆఫ్ ద కారణాలు. కాకపోతే పీసీఓ ఉన్నంత మాత్రాన పిల్లలు పుట్టరు అని ఎక్కడా లేదు, ఏమి లేదు. అసలు వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ కరెక్టబుల్ కండిషన్స్ పీసీఓడి. అంటే మనం ట్రీట్మెంట్ ఉండి కరెక్షన్ చేసుకొని మన కంట్రోల్లో ఉండి తొందరగా ప్రెగ్నెన్సీ వచ్చే వన్ ఆఫ్ ద కండిషన్స్ పీసీఓడి. సో మనం అనుకున్నట్టు ఇంతకుముందు చెప్పినట్టు వెయిట్ లాస్ అయితేనే, అసలు 5% వెయిట్ తగ్గితేనే ఎంతో మంది వాళ్ళంతటి వాళ్ళుగా టకటక కన్సీవ్ అయిపోతారు. ఫస్ట్ థింగ్. సెకండ్, ఒకవేళ ఏమైనా ఇబ్బంది ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే మీకు ఫస్ట్ కొన్ని టెస్ట్లు చేసి స్కాన్ చేసి చూస్తారు మీ అండాశయం ఎలా ఉంది, అండాలు ఎలా ఉంది, నెల నెల అండం రిలీజ్ అవుతుందా లేదా అనేది చూస్తారు. చూసి దానికి కూడా కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి. ఫస్ట్ టాబ్లెట్స్ ద్వారా అండాలు రిలీజ్ చేయడానికి ట్రై చేస్తారు. ఆ అండం అప్పుడు ఎదిగి రిలీజ్ అవ్వకపోతే దానికి వేరే ఇంజెక్షన్స్ కూడా ఉంటాయి, ఇంజెక్షన్లు పెడతారు. చాలా మంది ఇంతవరకు ఈ ట్రీట్మెంట్ తో కన్సీవ్ అయిపోతారు. అప్పటికి అవ్వకపోతే మళ్ళీ ఐవీఎఫ్ లాంటి ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి, దాంతో 90% మంది కన్సీవ్ అయిపోతారమ్మా. సో పీసీఓ ఉన్నంత మాత్రాన ప్రెగ్నెన్సీ రాదని ఏం భయపడాల్సిన. పీసీఓడి అనేది నిజంగా చాలా సీరియస్ అయిన ప్రాబ్లమా మేడం? పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మనం అనుకున్నట్టు కొన్ని హెల్త్ రిస్క్లు ఉంటాయమ్మా. ఎస్పెషల్లీ మధ్య వయసు వరకు పీసీఓడి కంటిన్యూ అయితే మాత్రం ఇలా హెవీ ఎక్సెస్ బ్లీడింగ్ అవ్వటం వల్లనో, కొన్ని నెలల వరకు బ్లీడింగ్ అవ్వకపోవటం వల్లనో, అంటే ఒక 3 నెలలు 4 నెలల పై కూడా కొంతమందికి టాబ్లెట్స్ తీసుకోకపోతే అసలు బ్లీడింగ్ అవ్వదు. అలా అయినప్పుడు గర్భసంచి పొర ఏదైతే ఉంటుందో అది చాలా మందం అయిపోతుంది, అది మంచిది కాదు. అలాంటప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకొని టాబ్లెట్స్ రాయించుకొని పీరియడ్స్ వచ్చేలాగా చూసుకోవాలి. అలా లేని వాళ్ళకి, ఈ పీసీఓ వాళ్ళకి అనేది ఓవర్ వెయిట్, ఒబేసిటీ ఉంటే, ఊబకాయం ఉన్న వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి కొన్ని హెల్త్ ఫ్యాక్టర్స్, కొన్ని హెల్త్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. డయాబెటీస్ వచ్చే రిస్క్ ఉంది, హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే రిస్క్ ఉంది, తర్వాత కొంత ఎండోమెట్రియల్ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉంది, కొలెస్ట్రాల్ హైగా ఉండే ఛాన్స్ ఉంటుంది, స్లీప్ యాప్నియా అనే ఒక కండిషన్, అంటే ఆ ఊబకాయం వల్ల ఊపిరి సరిగా, గాలి సరిగా పీల్చుకోలేక నిద్ర సరిగా పట్టదు వాళ్ళకి, ఆ నిద్రలో కొంచెం సమస్యలు ఉంటాయి. అలాంటి ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉండే రిస్క్ ఉంటుంది. సో అందుకని వీళ్ళు ఏంటంటే 40 దాటిన తర్వాత వీళ్ళు కొన్ని టెస్ట్ చేయించుకుంటూ ఉండాలి. వీటన్నిటికీ వెయిట్ చెక్ చేయించుకోవాలి, బీపీ షుగర్ టెస్ట్ చేయించుకోవాలి, ఎవ్రీ 2 years కి చేయించుకోవాలి టెస్ట్ అని, కొలెస్ట్రాల్ టెస్ట్ చేయించుకోవాలి, తర్వాత క్యాన్సర్ గురించి స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోవాలి. ఇవి చేయించుకొని ఇవి బాగానే ఉన్నాయి, కంట్రోల్లో ఉన్నాయని తెలిస్తే అంటే వాళ్ళ వెయిట్ హైట్ ని బట్టి 2 years కి ఒకసారి 1 year కి ఒకసారి చేయించుకోవాలి. బాగానే ఉన్నాయని తెలిస్తే డైట్, ఎక్సర్సైజ్ కంట్రోల్ చేయాలి, వాకింగ్ చేయాలి కంపల్సరీ. ఇవి అన్ని పాటిస్తే అప్పుడు మనం ఈ రిస్క్ ని కట్ చేసుకోవచ్చు. కానీ మనం వాటిని అలాగే నెగ్లెక్ట్ చేసి స్క్రీనింగ్ టెస్ట్లు చేయించుకోకుండా, చెకప్స్ చేయించుకోకుండా అలాగే ఉంటే మాత్రం అది హెల్త్ రిస్క్ కి దారి తీసే అవకాశం. థ్యాంక్ యూ మేడం, మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు. థ్యాంక్ యూ శ్రావణి, మీతో మాట్లాడి నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే
Please like, share, subscribe our YouTube channel.